బ్యాక్ మై ఛానల్ ఇష్టపడుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చేసే వాళ్ళతో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో, ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఈవెంట్స్‌కి వెళ్తుందనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా! తనుజకి చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అవి వాళ్ళు బయట పెట్టిన తర్వాతే బయట పెట్టడం కుదురుతుందని చెప్పాను కదా! సో, ఇప్పుడు 19థ్, 22న తను వచ్చేసి ఈవెంట్స్‌కి వెళ్తుందనమాట. ఒక ఈవెంట్ వచ్చేసి కేక్ అండ్ హగ్స్ అని చెప్పి కేక్ స్టూడియో ఒకటి ఓపెనింగ్ జరుగుతోంది. టుమారో జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 2 11:00 ఉందనమాట. సో, దానికొచ్చేసి ఇనాగ్రేషన్ ఓపెనింగ్ వచ్చేసి మన తనుజ పుట్టస్వామి చేయబోతుంది. అసలు ఇదైతే చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఈవెంట్స్‌కి ఎక్కువ మనం ఇప్పటివరకు చూస్తే బయట హీరోయిన్స్‌ని తప్ప ఎవరిని పిలిచింది లేదు. మన తనూజ కళ్యాణ్ ఎప్పుడైతే 'బిగ్ బాస్' సీజన్ అయిపోయిందో అప్పటి నుంచి ఓన్లీ తనుజ కళ్యాణ్ మాత్రమే పిలుస్తున్నారు. కళ్యాణ్ అయితే స్కూల్స్‌కి సంబంధించి ఇన్వైట్ చేయటం ఎక్కువగా. ప్లస్ ఏవైనా రెస్టారెంట్‌లకి ఇన్వైట్ చేయటం. ప్లస్ డ్రెసెస్ అయినా అన్నిట్లో కళ్యాణ్‌ని కూడా పిలుస్తున్నారు. సో, ఇదైతే చాలా హ్యాపీ గుడ్ న్యూస్‌లాగా అనిపిస్తుంది కదా! ప్లస్ తనుజ వచ్చేసి వారాహి సిల్క్స్ అని చెప్పి 22న వనస్థలిపురంలో 6థ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. దానికి ఇన్వైట్ చేశారనమాట. తను చెప్పిందేంటంటే ఇప్పుడు 19థ్‌న కూడా తన ఫాన్స్‌ని ఎవరన్నా తను మీట్ అవ్వాలనుకుంటే అక్కడికి రావచ్చని చెప్పింది. ప్లస్ 22న వనస్థలిపురం మార్నింగ్ 11:00 6థ్ బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేస్తున్నారనమాట. సో, దానికి కూడా అందరూ వచ్చి అక్కడ చాలా కలెక్షన్స్ కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయట. ప్లస్ అంటే శారీస్ కలెక్షన్స్ ఉన్నాయి. ప్లస్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్నిటికి సిల్వర్ కాయిన్ ఫ్రీ. ప్లస్ గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీ అట. సో, వాటన్నిటిని మీరు ఎంజాయ్ చేయండి. ప్లస్ నాతో కొంచెం అంటే అయితే కలవాలనుకుంటున్నారో మీకు ఆల్‌వేస్ వెల్కమ్ అన్నట్టు చెప్పిందనమాట. ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కాకపోతే తనుజతో పాటు కళ్యాణ్ కూడా ఉంటే ఇంకా బాగుండేది కదా! అనిపించింది. బట్ చూద్దాం. మన హ్యాపీనెస్ కోసం మేబీ ప్రెస్ మీట్ పెట్టినా చాలు వాళ్ళిద్దరూ కలిసి. చూద్దాం ఏం జరుగుతుందనేది. సో, ఇప్పుడు తనుజ వచ్చేసి 28న మనకు తెలిసిందే పార్ట్ టైమర్స్ రిలీజ్ అవ్వబోతుంది. దానికోసం తను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తుందట. ప్లస్ కొంతమంది మెసేజ్‌లు పెట్టిందేంటంటే, మేడం మీరు పార్ట్ టైమర్స్ రిలీజ్ అవుతుందని చెప్పారు 28న. బట్ ఇంకొకటి మధ్యలో ఈవెంట్ వస్తుందని చెప్పారు. ఇంతవరకు ఆ ఈవెంట్ డేట్ చెప్పలేదన్నారు. ఆఫ్‌కోర్స్ ఆ ఈవెంట్ డేట్ నాకే కాదు అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు. రీజన్ ఏంటంటే అందరికీ అవైలబిలిటీలో ఉన్నప్పుడు కన్ఫర్మ్ చేస్తారు కదా! సో, అందరికీ టైం కుదరట్లేదని చెప్పి కన్ఫర్మ్ చేయలేదు. త్వరలోనే కన్ఫర్మ్ చేస్తారట. కన్ఫర్మ్ చేసి మనకి న్యూస్ చెప్తే ఆల్రెడీ ఇంకా మనం వీడియోస్‌లో చేసేసుకోవచ్చు. సో, చూద్దాం ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారనేది త్వరలోనే మనకు తెలుస్తుంది. సో, ఇదంతా పక్కన పెడితే మనకు తనూజ వచ్చేసి పార్ట్ టైమర్స్‌కి సంబంధించి రోజుకొక క్లిప్స్ కొన్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించిన క్లిప్స్ పెడుతున్నారు చూడండి. అసలు సూపర్‌గా అనిపిస్తోంది. అంటే తను హ్యాపీగున్నప్పుడు, తను సాడ్‌గున్నప్పుడు, ప్లస్ తను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూకెళ్తుంది. ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్‌ని ఇన్సల్ట్ చేశారని చెప్పి తను మాట్లాడటం. అదంతా చూసి కొంతమంది మెసేజ్‌లు ఏం పెట్టారంటే తను అక్కడే అంటే బయటే కాదు ఫ్రెండ్‌కి ఎట్లైనా హెల్ప్ చేయటం 'బిగ్ బాస్' హౌస్‌లో హెల్ప్ చేసింది. బయట ప్లస్ మనకి వెబ్ సీరీస్‌లో కూడా ఫ్రెండ్‌కి హెల్ప్ చేస్తుందా? యాక్చువల్‌గా తన ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చే వాల్యూ సూపర్‌గా ఉంటుందని చెప్పి రీతుని తీసుకొచ్చారు మధ్యలో. ఇంతకుముందు ఆహ్, ఇంతకుముందు 'జాతిరత్నాలు' సీజన్ 1లో రీతు ఉంది, ఇమాన్యుయల్ ఉన్నాడు. కానీ వాళ్ళకి అంత బాండింగ్ లేదు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు 'బిగ్ బాస్‌లోకెళ్లారు.' 'బిగ్ బాస్‌లోకెళ్ళిన తర్వాత వాళ్ళకి రీతుకి ప్లస్ తనుజకి కొంచెం బాండింగ్ ఏర్పడింది. సరే కదా! సో, నేను ఒక మెసేజ్ చూసాను. ఏంటంటే రీతు అట తనుజ, కళ్యాణ్ అంటే కళ్యాణ్ కన్నా లేకపోతే 'డిమాండ్ పవన్' కన్నా వాళ్ళకి ఆఫర్‌ల కోసం తను ప్రొడ్యూసర్స్‌ని అడిగి తను ఆఫర్‌లు ఇప్పిస్తుందట. ఎవరికి? కళ్యాణ్‌కి ప్లస్ 'డిమాండ్ పవన్‌కి.' మరి అంత వాళ్ళిద్దరికి ఆఫర్‌లు ఇప్పించేట్టయితే తనకు కూడా ఆఫర్‌లు రావాలి గదా! తను కూడా కనిపించాలి గదా! వెబ్ సీరీస్‌లో వాటిల్లో. అంటే కావాలని చెప్పి రీతు ఫ్యాన్స్ ఎవరో ఇట్లా రాంగ్‌గా పోర్ట్రేట్ చేస్తున్నట్టున్నారు. యాక్చువల్‌గా రీతుకి 'డిమాండ్ పవన్' అంటే వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి తను 'డిమాండ్ పవన్' తన ఓన్ ప్రాజెక్ట్‌లో రీతుని పెట్టుకున్నాడు. అంతేగాని తన క్రేజ్ కోసం అని చెప్పి పెట్టుకోలేదు. యాక్చువల్‌గా రీతుకి ఎంత క్రేజ్ ఉందో 'డిమాండ్ పవన్‌కి ఎంత క్రేజ్ ఉంది. వాళ్ళకి మించిన క్రేజ్ కళ్యాణ్‌కుంది. కళ్యాణ్‌ని తక్కువ చేసి రీతుని ఎక్కువ చేయాల్సిన అవసరం ఎక్కడా లేదు. కళ్యాణ్‌ని అసలు రీతుకి దగ్గరలో కూడా లేడు. కళ్యాణ్ ఎక్కడో ఉన్నాడు. రీతు చాలా డౌన్‌లో ఉంది. మీరు రీతుని పైకి పెట్టేసి కళ్యాణ్‌ని రీతునే తనకి ఆఫర్‌లు ఇప్పిస్తుంది. మూవీస్ ఆఫర్‌లు, వెబ్ సీరీస్ ఆఫర్‌లు, సాంగ్ ఆఫర్‌లు ఇప్పిస్తుందని చెప్పొద్దు. ఎక్కడ కూడా చెప్పొద్దు. అదైతే చూస్తే ఎవరికైనా నవ్వొస్తది. ఎందుకంటే అంత ఆఫర్‌లు ఇప్పించేటైతే ఇంతకుముందు రీతు 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళకముందు కొన్ని షోలు చేసింది. తన క్యారెక్టర్‌ని గూడా బ్యాడ్ చేసేసారు. 'బిగ్ బాస్' హౌస్‌లోకి నెగటివిటీతోనే ఎళ్ళింది. బట్ 'డిమాండ్ పవన్' రీతుతో వాళ్ళిద్దరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు నెగెటివ్‌లోనే అనిపించారు. బట్ బయటకొచ్చిన తర్వాత కూడా సేమ్ ఉండటం వల్ల పాజిటివ్ అయ్యారు.
సో, తనే హైలైట్ చేయడానికైతే ట్రై చేయొద్దు. చేసుకోండి. అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుకోండి గానీ హైలైట్ చేయడానికి ట్రై చేద్దని చెప్తున్నా అంతే. సో, ఇదంతా పక్కన పెడితే తనుజ వచ్చేసి, తనుజ, రితు ఇద్దరు కలిసి ఒక వెబ్ సీరీస్ చేయబోతున్నారట. మనకది లేటెస్ట్ న్యూస్. వాళ్ళు వెబ్ సీరీస్ చేస్తే బానే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్‌గా ఉంటారు. మోర్ దెన్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు వాళ్ళిద్దరు గూడా. ఎందుకంటే చాలా క్లోజ్‌గా ఒక చోట ఆల్రెడీ చూసాం గదా! 'కళ్యాణ్' సాంగ్‌లో వచ్చినప్పుడు అంటే ఆల్బమ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించి ఈవెంట్ చేశారు గదా! ఈవెంట్‌లో వచ్చినప్పుడు ఎంత క్లోజ్‌గా ఎంత మాట్లాడుకుంటారో చూసాం గదా! సో, అప్పుడు అడిగారు తనుజ ఎవరితో అంత క్లోజ్‌గా మాట్లాడుతుందని చెప్పి. తనుజ అయితే అందరితో క్లోజ్‌గానే మాట్లాడుతుంది. కానీ కొంతమంది రాంగ్‌గా పోర్ట్రేట్ చేస్తుంటారనమాట. సో, ఇదంతా పక్కన పెడితే మనకి 'హతా' మూవీ వస్తుంది. 'హతా' మూవీతో పాటు ఇంకొక బంపర్ ఆఫర్ గూడా ఇవ్వబోతుందట మనకు తనుజ. తను త్వరలో ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పబోతుందని మనకు అందిన లేటెస్ట్ న్యూస్. యాక్చువల్‌గా తను హైదరాబాద్ ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పింది గదా! అన్నీ చూసుకొని ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా పెడతానని చెప్పిందిగా. సో, అది జరగబోతుందట. తను ఆ వర్క్‌లో ఉందని మనకు అందిన లేటెస్ట్ న్యూస్. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన అప్డేట్. కళ్యాణ్‌కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే కళ్యాణ్‌కొచ్చేసి ఇప్పుడు వెండితెర, ఓటీటీ వీటిల్లో తనకి బెస్ట్ డెబ్యూట్ అవార్డ్ వచ్చింది. అంటే ఫస్ట్ తను షార్ట్ ఫిల్మ్‌లో ఫస్ట్ చేశాడు గదా! ఫస్ట్ చేసింది యాక్టింగ్ సూపర్‌గా యాక్ట్ చేశాడని చెప్పి తనకి అవార్డ్ వచ్చిందనమాట. ఇదైతే చాలా గుడ్ న్యూస్ కదా! ఎందుకంటే తను చేసిన ఫస్ట్ సీరీసు ప్లస్ 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయిన తర్వాత విన్నర్ అయిన తర్వాత వచ్చి చేసిన ఫస్ట్ సీరీస్‌కి తనకి అవార్డ్ వచ్చింది. సో, అదైతే తనకే హ్యాపీగా అనిపిస్తుంది. తన ఫ్యామిలీ వాళ్ళకి హ్యాపీగానే అనిపిస్తుంది. వాళ్ళన్నారట, "ఇట్లానే మీరు మా అబ్బాయిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను చేసిన ఫస్ట్ ఆహ్, షార్ట్ ఫిల్మ్‌లోనే తనకు అవార్డ్ రావడం మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పారనమాట. యాక్చువల్‌గా తనకే కాదు తన ఫ్యాన్స్ ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తనూజకి చాలా అవార్డ్స్ వచ్చినియి. కళ్యాణ్‌కి విన్నర్ అయ్యాడు. అదొక్క అవార్డే వచ్చింది. ఇంకా మిగిలిన అవార్డ్స్ అంటే తనకి బయట అవార్డ్స్ వచ్చుండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకైతే తను 'కళ్యాణ్' 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్. ఇప్పుడు ఇక్కడ బెస్ట్ ఓటీటీలో డెబ్యూట్ ఆహ్, యాక్టర్ అవార్డ్ అని చెప్పి వచ్చింది. ఇదైతే సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్లస్ వీళ్ళకి తనూజకి ఏమేమి అవార్డ్స్ వచ్చినియి, కళ్యాణ్‌కి ఏమేమి అవార్డ్స్ వచ్చినియి, వాటి గురించి వీడియో కావాలంటే నాకు మెసేజ్ పెడితే నేను వాటి గురించి వీడియో పెడతా మీకు. సో, ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఇంకా ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగారు. తనొచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ విజయవాడ వచ్చాడనమాట. యాక్చువల్‌గా ఇవాళ ఈవినింగ్ అంటే నేను ఇప్పుడు ఇది పెట్టేది వచ్చేసి వెన్స్‌డే అనమాట. ట్యూస్‌డే నైట్ వచ్చేసి తనకి విజయవాడలో అవార్డ్ ప్రెజెంటేషన్ జరుగుతుందనమాట. సో, అవార్డ్ ప్రెజెంటేషన్ దానికి సంబంధించి నేను ఈ వీడియో పెట్టే టైంకి దానికి సంబంధించి వీడియోస్ ఆర్ ఫోటోస్ వస్తాయి. దాన్ని నేను షార్ట్స్‌లో పెడతాను మిస్ అవ్వకండి. సో, నేను షార్ట్స్‌లో వచ్చేసి ఆహ్, అంటే ఇప్పుడు ఈ వీడియో నేను రికార్డ్ చేసేది 1 డే ముందు రికార్డ్ చేస్తా. సో, షార్ట్స్‌లో వచ్చేసి అప్పటికప్పుడు వచ్చే న్యూస్‌లని షార్ట్స్‌లో పెడతా. సో, మీరు నా షార్ట్స్ కూడా ఫాలో అవుతూ ఉంటే అప్పటికప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. కొంతమంది నాకు షార్ట్స్ పెడుతున్నాను. నేను షార్ట్ రూపంలో అవి పెడుతున్నా. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త న్యూస్ ఏముంటాయో అవన్నీ షార్ట్స్ రూపంలో పెడుతున్నా. సో, మీరు నా షార్ట్స్ ఫాలో అయితే వెంటనే అప్‌గ్రేడ్ అంటే అప్పటికప్పుడు వచ్చే న్యూస్, న్యూగా వచ్చే సెన్సేషనల్ న్యూస్ ఏమైనా ఉంటే నా షార్ట్స్‌లో మీకొస్తాయి. సో, ఇది వచ్చేసి తనూజ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్, నిఖిల్ కావలికి సంబంధించిన అప్డేట్ ప్లస్ అగ్ని పరీక్షకి సంబంధించిన అప్డేట్ నేను ఆల్రెడీ మీకు వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ 9:00 లోపు అంటే 8-9 లోపు నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మిస్ అవ్వకుండా అది కూడా చూడండి. అది ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. మీకు అగ్ని పరీక్షలు ఏమేమి కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ ఇంకొకటొచ్చేసి యూట్యూబ్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పాను కదా! దానికి కావాలని చెప్పి నేను ఓటింగ్ పెడితే ఎక్కువ మంది కావాలని చెప్పి అడిగారు. సో, నిఖిల్ కావయ్యకి సంబంధించిన అప్డేట్, యూట్యూబ్‌కి సంబంధించిన అప్డేట్ అండ్ తనుజ కళ్యాణ్‌కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ ఈ వీడియోలో పెడతాను. ఈవినింగ్ వీడియో. సో, మిస్ అవ్వకండి. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.